కథలోని చిత్రం ఉంటుంది కానీ ప్రేమ లేని చిత్రం మాత్రం ఉండదు. కానీ మాది చిత్రమైన ప్రేమ కథ అంటున్నారు సుధీరన్ నమిత. మరి వారి ప్రేమ చిత్రం ఏంటో వారి మాటల్లోనే విన్నాం. ఇప్పుడు వాళ్ళు మన స్టూడియోలో ఉన్నారు. వాళ్ళ చిత్ర విశేషాలంటే మనం తెలుసుకుందాం. హాయ్, స్టూడియో. నమస్తే అండి. ముగ్గురు చూస్తే కొంచెం జోష్ఫుల్ గా కొంచెం టెన్స్డ్ గా అనిపిస్తున్నారు. సో జోష్ కరెక్టా, టెన్స్ కరెక్టా? టెన్స్ అయితే అసలు లేదు. అనిపిస్తుంది టెన్స్ మేబీ బికాజ్ సెకండ్ మూవీ కదా. ఐఎమ్ రియలీ హోపింగ్ ఫర్ టు వర్క్. ఓకే, తనకి సినిమా చూడలేదు అంటే ఆ టెన్షన్ ఉంది. సినిమా ఇద్దరం చూసిన తర్వాత మాకు టెన్షన్ లేదు. అంటే నాకు అర్థం కాదు సినిమా చూడకపోయినా అంటే యాక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ కాపీ చూడలేదు. ఓకే ఓకే. అందుకని తనకి నేను అసలు ఎలా ఉంటాను, నేను చేసింది కరెక్టా కదా, అది ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో అసలు ఇంతవరకు స్క్రీన్ ఇద్దరు చూసారు కాబట్టి తన అవుట్పుట్ ఎలా ఉంది? డెఫినెట్లీ చాలా బాగుంటుంది. సుధీర్ అంటే జనరల్ గా మీది ఇంతకు ముందు వచ్చిన కూడా లవ్ స్టోరీస్ లైక్ ఈ మూవీకి స్పెషల్ గా ప్రేమ కథా చిత్రం అనే అలాంటి టైటిల్లో లవ్ కి సంబంధించిన టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి? ఇప్పుడు లవ్ స్టోరీస్ లో డిఫరెంట్ లవ్ స్టోరీస్ ఉన్నాయండి. అంటే కాకపోతే నేను పుట్టిన గురించి చూసిన సినిమాల్లో ఒక లవ్ స్టోరీ ఇలా కూడా వెళ్ళొచ్చా ఈ టైప్ లో ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ లవ్ స్టోరీ అదే రాలేదు, ఇలా వెళ్ళినా అసలు హాలీవుడ్ టాలీవుడ్ లోనే ఎవ్వరు ఎక్కడ రాలేదు. సో డిఫరెంట్ గా లవ్ స్టోరీ చేస్తున్నాం కాబట్టి రొటీన్ టైటిల్ కానీ ఈ స్టోరీ మటుకు కొంచెం మీరు ఒక డైరెక్టర్, సో ఈ మూవీకి మటుకు ఓన్లీ మీరు పర్యవేక్షణతోనే అంటే యాక్చువల్ గా మా కెమెరామెన్ ప్రభాకర్ రెడ్డి యాక్చువల్ నాతో పాటు ఈ రోజుల్లో బస్ స్టాప్ చేశాడు. ఆయన యాక్చువల్గా టెక్నికల్ గా కూడా మంచి ఫిల్మ్ ఇది, అందుకని చెప్పి ఆయన్ని కూడా ప్రమోట్ చేసే ఉద్దేశంలో అందరూ ఒక టీమ్ మెంబర్స్ గానే ఉంటూ చేస్తుంటారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆయన మీద కూడా పూర్తి బాధ్యత లేకుండా యాక్చువల్గా ఆయన డిపార్ట్మెంట్ వరకు ఆయన ఉండేది. నేను యాక్చువల్ ఆన్ లొకేషన్ లేకుండా ప్లాన్ చేసుకుందాం అనుకున్నాను, కానీ నాకు నెక్స్ట్ మూవీకి కొద్దిగా గ్యాప్ రావడంతో కంప్లీట్ గా నేను స్టార్ట్ అంటే నేనే దగ్గరుండి అందుకని దర్శకత్వ పర్యవేక్షణ చేసి చేయాల్సి వచ్చింది. ప్రతి ఫ్రేమ్ కానీ సాంగ్స్ కానీ అన్ని నాకు నచ్చినట్టు నేను చేసుకున్నాను. ఎందుకంటే కథా మాటలు నేనే రాసింది కాబట్టి ఇంకా కంప్లీట్ గా వెనక ఉండి మొత్తం నడిపించేశారు. వెనక వాళ్ళు ఉన్నారు, కెమెరా పక్కన నేను ఉన్నాను. అంటే సుధీర్ ఒక కెమెరామెన్ డైరెక్టింగ్ చేయడం అనేది అంటే మీరు కొత్త డైరెక్టర్స్ ని ఎంకరేజ్ చేయడం అనేది ఈ మధ్య కాలంలో బాగా వస్తుంది. సో ఎలాంటి నమ్మకంతో మీరు చేయడం జరిగింది? అంటే ఫస్ట్ ఆయన సైన్ చేసాడు మోతిగారు డైరెక్ట్ చేయాలండి సినిమా. యాక్చువల్లీ మోతిగారికి థర్డ్ ప్రాజెక్ట్ ఇంకోటి సైన్ చేశారు. సైన్ చేయడం వల్ల ఒకవేళ ఇంకా బస్ స్టాప్ లేట్ అయింది. లేట్ అవడం వల్ల మా ప్రాజెక్ట్ ఇంకా డిలే అవుతుంది. సో నేనేంటంటే ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ నెక్స్ట్ కంటెంట్ ప్రాజెక్ట్స్ తర్వాత జరిగిన తర్వాత అది ఫస్ట్ చేసి చేయడం. సో ఆయన రిక్వెస్ట్ చేస్తే ఏం సార్ స్టార్ట్ చేద్దాం సైమల్టేనియస్ గా చేద్దాం అంటే ఓకే చేద్దాము, కాకపోతే నాకు చిన్న ప్రాబ్లం మధ్యలో ఒక వెళ్ళాల్సి వస్తుందేమో ఆ షూటింగ్ కి అని చెప్పంటే ఓకే ఆయనతో పాటు ఇంకా ఉన్న ప్రభాకర్ రెడ్డి గారు తీసుకొచ్చి పెట్టారు అన్నమాట. లక్కీ ఏంటంటే ఆ థర్డ్ ప్రాజెక్ట్ అనేది పోస్ట్ పోన్ అయిపోయింది. రైట్ నో క్యాన్సిల్ అయితే అది ఇప్పుడు ఫోర్త్ ప్రాజెక్ట్ అయింది అనమాట ఆయనకి. సో ఈ వాజ్ దేర్ కంప్లీట్లీ మొత్తం ఉంది. నేనైతే మాత్రం ఫస్ట్ సినిమా యాక్సెప్ట్ చేసిందంటే ఆయన ఒకవేళ లేకపోయినా సరే 90% ఒక షూట్ నేను ఉంటానని చెప్పినప్పుడు సైన్ చేశాను. లక్కీగా ఏంటంటే 100% ఒక షూట్ ఉన్నారు ఆయన. అట్ ద సేమ్ టైమ్ హీ వాంట్స్ టు ప్రమోట్ 100% హ్యాపీ ఫర్ ఎవ్రీవన్, ఫర్ ద ప్రాజెక్ట్ ఫర్ ఎవ్రీవన్. హీ వాంట్స్ టు ప్రమోట్ హిస్ ఆయన ఆయనతో పాటు ట్రావెల్ చేసిన ప్రభాకర్ రెడ్డి గారిని ప్రమోట్ చేయాలని చెప్పి హీ కంటిన్యూ చేసింది నా డైరెక్టర్. అంతకుముందు మీరు చేసింది డాష్ మూవీలో కొంచెం టాప్ డాష్ గా కనిపిస్తారు. ఈ మూవీలో మీరు ఎలాంటి వర్క్ చేశారు, ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు, ఎలా కనిపించబోతున్నారు? ఈ మూవీలో రోల్ వచ్చేసి ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ మూవీ. ఇట్స్ సంథింగ్ really highly experienced actors can do, and I'm very lucky I got a role like this in my second film itself. ఎందుకంటే ఇట్స్ a highly performance oriented role. So I worked very hard for it. In fact, I got very scared ముందు చెప్పేటప్పుడు. He said that his confidence on me to do it really helped me a lot. So throughout మూవీ మొత్తం ఎలా అనిపించిందండి తన వర్క్? బాగుంది. యాక్చువల్గా నాకు ఇక్కడ నలుగురు యాక్టర్స్ తో చేసాం సినిమా అంతా. ఒకటే ఫామ్ హౌస్ దాని చుట్టుపక్కల అట్లా తీసుకున్నాం అనమాట.
సుధీర్ బాబు గారు ఈయనకి ఒక కైండ్ ఆఫ్ యాక్టింగ్, అంటే ఈయనకి ముందు చెప్తే బాగా ప్రిపేర్డ్ అయ్యి దాంట్లో ఏది బాగా చేసుకోవచ్చు ఆయనకన్నా బిల్డ్ చేసుకుని వచ్చి కెమెరా ముందుకు వస్తారు. ఆవిడకి మాత్రం ముందు చెప్పకూడదు, స్పాట్ లో చెప్పాలి ఆవిడకి. ఎందుకంటే ఆవిడ ముందు వేరే రకంగా ప్రాక్టీస్ చేస్తుందని ఎందుకంటే మాక్సిమం స్క్రిప్ట్ అంతా నేను ఆన్ లొకేషన్ రాసుకున్నాను. అంటే ఫస్ట్ సీన్ ఫస్ట్ రోజు షూట్ చేసాం, సెకండ్ సీన్ సెకండ్ రోజు షూట్ చేసాం. వీళ్ళకి ఏంటంటే సగం సినిమా అయిన తర్వాత కథ ఇక్కడ వరకు తెలుసు బాగానే వచ్చింది, తర్వాత ఏంటి అని అడిగేవాడు. అట్లా వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి యాక్చువల్గా ఫస్ట్ చెప్పడం కూడా బేసిక్ పాయింట్ చెప్పాను. ఎట్లాంటి పాయింట్ ఏంటంటే మీకెవరు చెప్పడం యాక్చువల్లీ చెప్పి ఇది కథ అని చెప్పినప్పుడు ఆయన బాగుంది సార్ పాయింట్ చేద్దాం సార్ అని అన్నారు. దాని తర్వాత అసలు బాబు ఆయనకి ఫుల్ నేరేషన్ ఇవ్వలేదు, కేవలం నా మీద నమ్మకంతో ఆయన వచ్చేసాడు. వచ్చిన వరకు మాత్రం ఆయన ఎంజాయ్ చేస్తే ఎవ్రీ సీన్ ఇక్కడ వరకు బాగుంది సార్ ఇక్కడ వరకు బాగుంది సార్ అని అట్లా ట్రావెల్ చేయడం జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీవన్ ఈజ్ వెరీ హ్యాపీ. ఎక్కడెక్కడ చేశారు? ఒకటే హౌస్, ఇక్కడ ఫామ్ హౌస్ మా ఫ్రెండ్ వాళ్ళకి ఉంది, ఆ ఫామ్ హౌస్ లోనే చుట్టుపక్కల అట్లా చేసాము. బట్ మీకు ఒక లొకేషన్ లో తీసినా అనిపించదు సినిమా మీకు చూస్తే. స్టోరీ స్టోరీ అంటే ఐ కాంట్ రివ్యూ ఓకే, బట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక లవ్ ఫెయిల్యూర్ ఉన్న అబ్బాయి, ఒక లవ్ ఫెయిల్యూర్ ఉన్న అమ్మాయి, వాళ్ళిద్దరు పరిచయం ఉండదు. సో లవ్ ఫెయిల్యూర్ అయినందుకు వాళ్ళు సూసైడ్ చేసుకుని డిసైడ్ అవుతారు. వాళ్ళిద్దరికి ఒక కామన్ ఫ్రెండ్ ఉంటారు అన్నమాట. సో కామన్ ఫ్రెండ్ సెట్ చేస్తారు ఒక ప్లేస్ లో సూసైడ్ చేసుకున్నారు అని. సో అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు ఇంకో ఫ్రెండ్ కూడా జాయిన్ అవుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా వాళ్ళిద్దరు లవ్ లో పడతారు, కొద్దిగా కామెడీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. లవ్ ఫెయిల్యూర్ అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ లవ్ లో పడతారు. బట్ లవ్ ఫెయిల్యూర్ ఎలాంటిదంటే అది వీల్ మిస్టేక్స్ ఉండవు, సమ్ దే కాన్ అవాయిడ్ ఇట్ ఆ టైప్ లో ఉంటాయి అన్నమాట. సో అట్లాగే డిప్రెషన్ లో వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎలాగ లవ్ లో పడతారు అనేది ఒక డిఫరెంట్. దాని మధ్య థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కొద్దిగా ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఉంటాయి అన్నమాట. లైక్ రోబోట్స్ చూస్తున్నప్పుడు లైక్ నమ్మిక మీ వెంట పడుతూ ఉంటున్నట్టు అనిపిస్తూ ఉంటుంది sometimes. మొత్తం ఒకటే కాదు అన్ని కంప్లీట్ 2 minute ప్రోమో అవుతుంది. అది చూడండి, అది చూసి ఒక స్టోరీ లైన్ మీరు ఎక్స్పెక్ట్ చేయండి. అది మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి వేరేగా ఉంటుంది అక్కడ డెఫినెట్లీ. సో ఇట్స్ టోటలీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు కూడా ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. అంటే ఇంతకు ముందు మీరు చేసిన మూవీస్ అంటే బస్ స్టాప్ కానీ ఈ రోజుల్లో కానీ కొంచెం నాన్ వెజ్ జోక్స్ అంటే అది ఆ జోనర్ కి అంటే ఆ సినిమాలకి ఈ సినిమా రిలేటెడ్ డిఫరెంట్. ఈ రోజుల్లో అనేది కంప్లీట్ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. అంటే అది ప్రెసెంట్ ఎలా ఉన్నారు అనేది అది. దాని తర్వాత బస్ స్టాప్ అనేది పేరెంట్స్ కి పిల్లలకి మధ్యన ఏం బార్ జరుగుతుంది ఇంట్లో అనేది. అంటే అవి సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ ని యాజ్ ఇట్ ఈస్ మన ఇంట్లో ఏం జరుగుతుందో అది తీసుకొచ్చి పెట్టేసాను స్క్రీన్ మీద. అది జరగట్లేదని ఎవరో చెప్పలేదు, ఎందుకంటే అది 100% జరిగి 100% మన ఇంటి పక్కనే జరిగే. ఇది అలా ఉండదు, ఇది రాసుకున్న సబ్జెక్ట్, నేను గదిలో కూర్చొని రాసుకున్నాను. అంటే నా ఇమాజినరీ ఇది కంప్లీట్లీ. అంటే ఇలాంటి సినిమా చూడాలని నేను ఫీల్ అయిన సినిమా అనమాట. సో మీరు అనుకున్నట్టుగా 100% చేశారా? వచ్చింది 1% కూడా మిస్ అవ్వాలి. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి బాగా ఎసెప్ట్ అయింది. మా ఫ్రెండ్ జేబీ చాలా ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. దానివల్ల ఏంటంటే సినిమాకి హైలైట్స్ లో మాత్రం తనకి మంచి ఇది వస్తుంది. సాంగ్స్ సాంగ్స్ ఉన్నాయి. అదే లొకేషన్ లో చేశారు షూటింగ్ అంటే? కాదు కాదండి, ఒక ఫ్యాంటసీ సాంగ్ ఉంటుంది. ఒకటి వెనిలా చికెన్ సాంగ్ మోహన్ కాపుల నుంచి రీమిక్స్ చేసాం. సో ఆ సాంగ్ ఒక సెట్ లో జరుగుతుంది. ఈ వెన్నెల చికెన్ పాట గురించి కొంచెం డిస్కషన్ చేసుకుందాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టేషన్ 20.